అబ్బా ఇంకా ఎన్నిసార్లు తిరుగుతావే? రా, వేలం పాట స్టార్ట్ అయింది, చూద్దాం. అమ్మా, అమ్మవారి వేలం పాట మొదలవుతుంది, అందరూ రండి. వేలం పాట మొదలైంది, వెళ్దాం పద. ఇది ఇక్కడికి వచ్చిందేంటి? నాకు తెలుసు, అక్కడ ప్రసాదం అయిపోయింది కదా. మన సొజ్జులో ఉన్న ప్రసాదం అడగడానికి అయి ఉంటుంది. నువ్వు నోరుమోయ్. మన దగ్గర ప్రసాదం ఉన్న విషయం దానికెలా తెలుసు? వెర్రి మహందాన, మన దగ్గర ప్రసాదం ఉన్నట్టు నువ్వే చెప్పేట్టున్నావు. అయితే అది కూడా వేలం పాట పాడడానికి అయి ఉంటుంది. ఓ, అందుకొచ్చిందా? వేలం పాట పాడటం అంటే భజన్లో తాళం వేసినంత తేలికనుకున్నావా? దమ్ము కావాలి, ధైర్యం కావాలి, అన్నిటికీ మించి డబ్బు డబ్బు కావాలి. 3 నెలల అద్దె కట్టలేక మూలిగారు, ఇంకా మనతో పోటీ పడతారా? చూసింది చాలు, తల దించవే. ఇక్కడ నీ చూపులకి భయపడే వాళ్ళెవ్వరూ లేరు. వెళ్ళి పని చూసుకో. ఏ మధు, వద్దే, బురదలో రాయేస్తే అదొచ్చి మన మీదే పడుద్ది. నువ్వురా. ఈ రోజు నా చేతులు దీనికి మూడిందే. ఏమీ సుశీల, వేలం పాట పాడడం అంటే వడ్డీలు వసూలు చేసినంత ఈజీ కాదే. దానికి భగవంతుడి మీద భక్తుండాలి, ఉదారమైన మనసుండాలి. అంతకు మించి 10 రూపాయలు పోయినా పర్వాలేదు అనుకునే బుద్ధుండాలి. ఈ పిసినారి మొహానికి 10 రూపాయలు ఖర్చు పెట్టడమే ఎక్కువ. ఇక వేలం పాటకి 1000 రూపాయలు ఖర్చు పెడుతుందా? నా మాట విని ప్రసాదం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 10 రోజులైనా తిను. టిఫిన్ ఖర్చైనా కలిసొస్తుంది. అత్తయ్యా, సేమ్ మీ డైలాగే చెప్పింది. ఒకవేళ అది సరిపోకపోతే గుడి ముందు కొబ్బరి చిప్పలు, గుడి వెనక చెత్త కుప్పలు తీసుకెళ్లి అమ్ముకో. అంతేకాని అమ్మవారి కానుకలు అప్పనంగా దోచుకుందామని చూసావో, నీ బుర్ర రామకీర్తనం పాడించేస్తాను. పెంజోరి మొహందాన. నాకు తెలుసు, ఆ మధుమతి మిమ్మల్ని తిడుతున్నట్టయ్యా. అయినా అది నన్నెందుకు తిడుతుందే? తిడితే చంపేను. నీలాంటి ఎస్పీ వైలకి నేను భయపడే రకాన్ని కాదు. పాదవే. ఎస్పీ వయ్య అంటే నాకు తెలుసు. తెలిస్తే చెప్పి చాపే. ఎస్ అంటే శవాల మీద, పి అంటే పైసలు, వై అంటే ఏరుకోవడం. అంటే శవాల మీద పైసలు. అది నన్నే అందంటావా? ఏమో, నిన్నైతే ఆ ప్యూన్ శవం దగ్గర నేను పైసలు ఏరుకోలేదు. మీ సంగతి నాకు తెలీదు. చాలే, ఆపవే. ఆ దండం నువ్వు నాకు చెప్పడం, దాని సంగతి తర్వాత చెప్తాను. పదెళ్దాం. పట్టుకో. భక్త మహాశైలకు విజ్ఞప్తి, అమ్మవారి కానుకలను వేలం వేయబోతున్నాం. అందరూ ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొని అమ్మవారి కటాక్షాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, వేలం పాట ప్రారంభించమంటారా? ప్రారంభించండి పంతులు గారు. మొట్టమొదటిగా
అమ్మవారి పట్టు చీర 1000 రూపాయలు. 1500. రంగారావు గారి పాట 1500. 2000. సుబ్బారావు గారి పాట 2000. ఒకటోసారి, రెండోసారి. ఆగండి 2500. జయమ్మ గారి పాట 2500. ఒకటోసారి జయమ్మ గారి పాట, రెండోసారి జయమ్మ గారి పాట 2500. మూడోసారి రండమ్మ. రాసుకోవయ్యా. అమ్మ ఇదిగోండి. అమ్మా, దసరా సందర్భంగా అమ్మవారికి సమర్పించిన చీర ఆలయం వారి పాట 500 రూపాయలు. 600. రంగమ్మ గారి పాట 600. 700. రంగారావు గారి పాట 700. 1000 రూపాయలు. శ్రీనివాసరావు గారి పాట 1000 రూపాయలు. ఒకటోసారి శ్రీనివాసరావు గారి పాట 1000 రూపాయలు. రెండవసారి శ్రీనివాసరావు గారి పాట 1000 రూపాయలు. మూడవసారి రండి సార్. ఇప్పుడు అమ్మవారి పాపిడి బిళ్ళ. ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఈ పాపిడి బిళ్ళను దక్కించుకున్న వారికి సర్వ సౌఖ్యాలు లాభాలు లభిస్తాయని. మనల్ని గెలవాలంటే అమ్మలు అమ్మమ్మలు జేజమ్మలు దిగిరావాలి. ట్రై చేసుకో. ఆలయం వారి పాట 6000 రూపాయలు. అది చూడ్డానికి చిన్నదిగా ఉన్నా చాలా కాస్ట్లీ. ఎలాగైనా నేనే గెలవాలి. 10,000. మధుమతి గారి పాట 10,000. నా పాట 10,001 రూపాయి. యాదవ జన్మ. గుడిలో కూడా దీని పిసినారుతనం వదిలిపెట్టలేదు. అనసూయమ్మ గారి పాట 10,001 రూపాయి. అనసూయమ్మ గారి పాట 10,001 రూపాయి. ఒకటోసారి 15,000. మధుమతి గారి పాట 15,000. మధుమతి గారి పాట ఒకటోసారి 15,001 రూపాయి. అనసూయమ్మ గారి పాట 15,001 రూపాయి. 20,000. మధుమతి గారి పాట 20,000. 20,001 రూపాయి. అనసూయమ్మ గారి పాట 20,001 రూపాయి. అనసూయమ్మ గారి పాట 20,001 రూపాయి. ఒకటోసారి రెండవసారి. ఏమే ఆవిడ పెంచిన నువ్వు పాడొద్దే. 30,000. మధుమతి గారి పాట 30,000. మధుమతి గారి పాట 30,000. ఒకటోసారి రెండవసారి 40,000. 40,000. 40,000. 40,000. 40,000. 40,000. అనసూయమ్మ గారి పాట 40,000. ఒకటోసారి అనసూయమ్మ గారి పాట 40,000. రెండవసారి అనసూయమ్మ గారి పాట 40,000. మూడవసారి రండమ్మ తీసుకోండి. అమ్మా, ఇది మీ సొంతం చేసుకోండి. మీరెంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి నిత్యం అమ్మవారి శిరస్సు నుండే మహిమాన్వితమైన ఈ వెండి పాపిడి బిళ్ళ మీ సొంతమైంది. వెండిదా?
అవును తల్లి, వెండిదే. మరి వెండి దానికి 40,000 ఏంటండి? 40,000కు పాడింది నేను కాదు తల్లి, మీరే. అయినా డబ్బుల గురించి బాధపడకండి. ఈ పాపిడి బిళ్ళ బంగారం కోటింగుతో ఉన్నప్పటికీ బంగారం కంటే విలువైంది. ఇంతటి మహద్భాగ్యాన్ని దక్కించుకున్న మీరు ధన్యులు తల్లి. మీరిప్పుడు దీన్ని తీసుకుని అమ్మమ్మమ్మమ్మ, తప్పు తల్లి, ఇది అమ్మవారి అనుగ్రహం. మీ అదృష్టం కాబట్టి మీ దగ్గరకు వచ్చింది. మీరు రాసుకోండి. నాకు తెలుసు. మధు, బాధపడకే. 40,000 అంటే మనం కొనలేం కదా. నేను బాధపడ్డమేమిటే, సంతోషంతో పొంగిపోతుంటేను. 15,000 విలువ చేసే పాపుడు పిల్ల 40,000 కొనిపించాను. తిక్క కుదిరింది ముసల్దానికి. చాలా పెద్ద తప్పు చేశావే. నేను తప్పు చేయలేదండి. మీరు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేయించాను. లేదంటే నరకానికి వెళ్ళుండేవారు. నరకం అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను. రావే. నాకు వచ్చింది. నానమ్మ నా క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నాకు ఏ గ్రేడ్ వచ్చింది నానమ్మ? అదేంటి నానమ్మ కంగ్రాట్స్ చెప్పకుండా వెళ్ళిపోయింది? ఈ రోజు గుడిలో ఒక ఆంటీ మీ నాన్నమ్మకి సినిమా చూపించింది. ఆనందంలో మీ మాటలు వినపడుండవు, అందుకే వెళ్ళిపోయింది. సినిమా అంత బాగుందా? అలాంటి సినిమా మీ నాన్నమ్మ ఇంతవరకు చూడలేదు, చూపించిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారి ఒక అమ్మాయి ఎంతో తెలివిగా చూపించింది. నాకు తెలిసి మీ నాన్నమ్మ ఆ సినిమా జీవితంలో మర్చిపోలేదు. అంత బాగుంది తెలుసా? ఆ సినిమా నేను చూస్తా పిన్ని. ఆ ఆంటీ మీ నాన్నమ్మకు ఒక్కదానికి చూపిస్తుంది. సరే సరే వెళ్ళి ఆడుకోండి. అలాగే. మంచినీళ్ళు ఇవ్వమంటారా అత్తయ్య? వేలంపాట పాడారా అత్తయ్య? సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. అమ్మా, ఏమైంది?
ఎందుకు అలా ఉన్నావు? వేలంలో ఏమీ పాడలేకపోయావా? అమ్మ వెళ్ళటం పాడకుండా రావటమా? అందరికంటే ₹1 తక్కువే పాడొచ్చి ఉంటుంది. అమ్మతో పోటీ పడేంత ధైర్యం ఎవరికుంటుంది? ఏమైంది? అమ్మ ఎందుకు అలా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది? నాకు తెలిసి మాట్లాడితే ఎనర్జీ ఖర్చు అవుతుందని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అలా అనుకుంటే రోజు మాట్లాడదురా. అది కాదులేరా, ఎవడో అప్పు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయి ఉంటాడు. అదే అయితే మనతో చెప్పి వాడిని తీసుకురమ్మంటుంది, లేదా ఆస్తి లాక్కురమ్మంటుంది. అంతేగాని మౌనంగా ఎందుకుంటుంది? నా అంచనా ప్రకారం అయితే వేలం పాటలో చాలా విలువైందేదో తెచ్చుంటారు. దాని గురించి చెప్తే ఎవరైనా వింటారని సైలెంట్ గా లోపలికి వెళ్ళుంటారు. దాన్ని దాచాక బయటికొచ్చి అందరితో మాట్లాడతారు. లేదు, సంథింగ్ ఇస్ రాంగ్. లేకపోతే అమ్మ ఇంత కోపంగా ఉండదు. అవును, శిరీషోదన్ ఎక్కడా? నాకు తెలుసు మీరందరూ అత్తయ్య గారి గురించి బాధపడుతుంటారని. అసలు ఏం జరిగింది వదినా? అమ్మ ఎందుకు అలా ఉంది? అది తెలియాలంటే ముందుగా మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. మరి అదేంటో చూసేద్దామా? ఆలయం వారి పాట ₹6000. 10,000. మధుమతి గారి పాట 10,000. నా పాట 10,001 రూపాయి. 40,000. 40,000. 40,000. 40,000. 15,000 విలువ చేసే పాపుడు బిళ్ళ 40,000 కొనిపించాను. తిక్క కుదిరింది ముసల్దానికి. ఆ శాపాలు దాంతో మళ్ళీ ఎందుకు పెట్టుకుందమ్మా? పెట్టుకుంటే పెట్టుకుందిలేరా. ఇన్నాళ్లకు మీ అమ్మకు తగిన జోడీ దొరికింది. అయితే కంటి తూపుతోనే ఇంటిని కడగళ్ళాడించే మీ అమ్మనే బంతాట ఆడిచ్చింది అంటే ఆ మహాతల్లి మామూలు ఆడదు కాదురా. అలాంటి అమ్మాయికి జై కొట్టాలే తప్ప సై అని తొడగొట్టకూడదు. నాన్న, ఓ పంచే, అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. ఇదే డైలాగ్ అమ్మతో చెప్పు. చెబుతాడ్రా. మీ అమ్మని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చింది చూడు. అలాంటి పిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజున తప్పకుండా చెబుతాను. నీకు వయసు పెరిగింది గాని వద్దులే, బాగోదు. అయినా అమ్మకి దాని సంగతి తెలుసు కదా, తెలిసేందుకు దాంతో పెట్టుకుంది. అత్తయ్య పెట్టుకోవడం కాదు, ఆ మధుమతే కావాలని అత్తయ్య గారిని రెచ్చగొట్టి పిచ్చిదాన్ని చేసింది. పాపం పిల్లికి బిచ్చం పెట్టని అత్తయ్య గారితో 40,000 ఖర్చు పెట్టేలా చేసింది. దాంతో ఏనుగు లాంటి అత్తయ్య గారు ఎలుక
చీ ఆప నీ దిక్కుమాలి పోలుగులు నువ్వును. మా అమ్మని ఇంత బాధ పెట్టిన దాన్ని ఊరికే వదలం. అంతకంత అనుభవించేలా చేస్తాం. మళ్ళీ మా అమ్మ జోలికి రావాలంటే వణుకు పుట్టేలా చేస్తాం.